నేను మాత్రం ఈ నిజాన్ని ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, తల్లనుగ్రహం లేకపోతే ఏదీ జరగదు అని చెప్పి. కొన్ని సంవత్సరాలుగా అనుకున్న కల కలగానే ఉండిపోద్ది అనుకున్నా, కానీ ఇంత త్వరగా నెరవేరుతుందని అయితే అస్సలు అనుకోలేదు. నిజంగా ఇంత అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు నిజంగా ఈ అవకాశం నేను నేర్చుకున్న అకాడమీలో మా మేడం చేతులతో చేయించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అమ్మవారి లుక్ వేస్తున్నప్పుడు మనసులో చాలా భయంగా అండ్ ఒక పక్క ఆనందంగా కూడా ఉంది. భయం ఎందుకు అంటే అమ్మవారు కేసిన కళ నాకు వస్తుందో రాదో అని ఒక పక్క భయం, ఆనందం మీకు ఎలాగా తెలిసిందే. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు, మంచి రోజు శుక్రవారం రోజు నాడు అమ్మవారి అవతారం వేయడం ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. అమ్మవారి అవతారం నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. మన ఛానల్లో 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ సపోర్ట్ అండ్ లవ్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. నా తల్లి కల్పవల్లి, మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మో, తల్లి నీ సేవకి పుడతా మాయమ్మ, తల్లి నీ సేవకు పుడతా మాయమ్మ. పొద్దు పొద్దు